ఓకే, అన్మ్యూట్ అవ్వచ్చు మీరు. మన్మత్ సార్, అన్మ్యూట్ అవ్వండి. సాజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మరి. సాజీ నేను ట్యాబ్లో అటెండ్ అయ్యాను సార్. సార్ ఇంకో పేరు ఉంది సార్. సార్ మన్మథ్ రెడ్డి గారు నేను ఆన్ చేస్తున్నాను ఓకే 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 జీ సార్. సార్ అన్మ్యూట్ అవ్వండి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురూజీ. వెల్కమ్ వెల్కమ్. దోస్తో నమస్కార్, గుడ్ మార్నింగ్. నమస్కార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎంత మంచి ఎడ్యుకేషన్ నేర్చుకుని తెల్లారి ఎంత మంచి అవకాశం ఇచ్చిన గ్రేట్ మెంటర్ అప్పన ప్రగత్ కుమార్ మాంటి సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు ఈ జూమ్ సెక్షన్ కి ఇచ్చేసిన ప్రతి ఒక్క గోల్డెన్ అబో ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్స్ కి మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు ఈ జూమ్ ఫైనల్ కి యాక్చువల్ గా ఏదైతే మనకి యూట్యూబ్ పార్ట్నర్స్ కూడా చాలా మంది లీడర్స్ కూడా అటెండ్ అయిన ప్రతి ఒక్క పర్సన్స్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా కోసం చిన్న పరిచయం. నా పేరు మన్మథ్ రెడ్డి, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిలాంగ్ చేస్తున్నాను. మరి ఈ రోజు ఒక యంగ్ అండ్ ఎనర్జీకి ఒక డైమండ్ పర్సన్ అయితే మన మధ్యకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినకి మనలో ఒక పర్సన్స్ ఉన్నారు. ఆ పర్సన్స్ కి పిలిచే ముందు ఆ సార్ కోసం చిన్న ఒక ఇంట్రడక్షన్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. మరి సార్ కూడా ఈ సిస్టమ్ రాకముందు మరి ఈరోజు స్టూడెంట్ ఏజ్ లో చదువుకుంటూ చాలా జాగాల కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళి కొన్ని జాగాల పనిచేస్తూ ఈరోజు బెస్ట్ లైఫ్ అనేది ఈ రోజు వాళ్ళ ఫాదర్ ఒక నిర్ణయం తీసుకుంటూ ఇది చెయ్యాలా అని ఒక ఆలోచన మార్చుకుంటూ నెక్స్ట్ ఏదైతే సార్కి నేను కూడా ఈ ట్రైనింగ్ గ్రూప్ మీటింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యూ అందరూ చేస్తున్నారు బాగుంది, నేను కూడా చేస్తే బాగుంటుంది అనేసి ఒక నిర్ణయం తీసుకుంటూ ఈరోజు ఎన్నో జాగాల ట్రైనింగ్ సెమినార్స్ ఇస్తూ కొన్ని వందల మందికి జీవితానికి ఇటువంటి సార్ అవకాశం ఇచ్చారు. బట్ ఈరోజు నాకు కూడా అవకాశం ఇచ్చారు. అటువంటి సార్కి మనము పిలిచే ముందు మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా అందరం బిగ్ క్లాప్స్ ఇన్వైట్ చేస్తాం. వెల్కమ్ సార్ కప్ప శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్ జీ. వెల్కమ్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఎస్ సార్. దోస్తో నమస్కార్. నమస్కార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, ఈ రోజు అనేది ఇంత చక్కగా ఇంట్రడక్షన్ ఇచ్చిన మన గుట్టు మన్మథ్ రెడ్డి సార్ కోసం బిగ్ క్లాస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆలే సార్ అంటే ఇంట్రడక్షన్ ఇచ్చారు నా గురించి, ఫిర్వీ నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజు అనేది ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన మన గ్రేట్ ట్రిపుల్ డైమండ్ అవుతున్నారు ప్రగత్ కుమార్ మాంటి సార్కి, అలాగే చూసుకుంటే మా అంటూ ఉంటూ మాకనేది సపోర్ట్ చేస్తూ కూడా ఈ రోజు ఈ స్థాయికి కూడా తీసుకొచ్చిన మన గ్రేట్ అనేది కాబోయే డైమండ్ లీడర్ అవుతున్న దొంగ శ్రీనివాస్ సార్కి, అలాగే ఎల్లంటూ ఉంటూ ఎన్ని తప్పులు చేసినా మాకనేది సరిదిద్దుతూ ఇలా కాదు అలాగే అనుకుని ప్రతి ఒక్క విషయం కూడా మాకనేది చెబుతూ ఈ రోజు అనేది ఈ స్టూడెంట్ కానీ ఎలా చెప్తే అర్థమవుతారు అనుకుని అలాగే చెప్పుకుంటూ కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిన మన గ్రేట్ మా రోల్ మోడల్ అవుతున్న బసవ ఢిల్లేశ్వర రెడ్డి సార్కి, అలాగే ముగ్గురు దుర్గాసి, ఎందుకంటే సార్ కూడా మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనేది ఉంటూ ఎల్లప్పుడూ మా గైడ్ చేసిన దుర్గా శ్రీరామ్ సార్కి, కప్ప ఈశ్వర్ రెడ్డి సార్కి, అలాగే చూసుకుంటే హరికృష్ణ సార్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా అదృష్టవంతుడు అనుకుంటున్నాను ఈ రోజు ఎంత చక్కగా అవకాశం వచ్చింది అనుకో ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే ఈ రోజు ఈ జూమ్ లైవ్ లో అటెండ్ అయిన గోల్డెన్ అబోల్ లీడర్స్ కి, అలాగే చూసుకుంటే రెడ్ కోబ్లో లోడర్స్ కి, అలాగే చూసుకుని యూట్యూబ్ ఛానల్ ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్క పార్ట్నర్స్ కి నా తరపున మన గ్రేట్ #1 ఇండియాలో #1 కంపెనీ అవుతుంది సేఫ్ షాప్ తరపున, అలాగే గ్రేట్ మనకి ఒక సిస్టమ్ ఉంది యూఎస్ సిస్టమ్ తరపున, అలాగే చూసుకుంటే మన అందరికి గ్రో ఆఫ్ ఫౌండేషన్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. వావ్, బడియా, ఎక్దమ్ బడియా, జబర్దస్త్. ఎస్ సార్. సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్. ఎస్ ఎస్. ల్యాండ్స్కేప్ లో పెట్టండి. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్, ఎస్. ఎస్ సార్. ఎస్. ఎస్ సార్. ఎస్. 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 ఎస్.
ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే నేను ఏది నేర్చుకున్నానో మా సీనియర్ దగ్గర నేను అదే ఇన్ఫర్మేషన్ ఈ రోజు అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎస్ అనేది ఈ రోజు అనేది మనం ఎంత నేర్చుకున్నానో అదే ఫ్రెండ్స్ చెప్తాను. ఎలాగ ఎస్ చూసుకున్నా సార్. ఫ్రెండ్స్. పెద్ద చేయండి స్క్రీన్, Yes, sir. ల్యాండ్స్కేప్ లో పెట్టండి. అలా అవదు, కాన్వాలో కిందన యారో సింబల్ ఉంటుంది చూసారా, అక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు అనేది ఈ ప్రతి ఒక్కరికి అనేది నా తరపున మన గ్రేట్ కంపెనీ తరపున మన సిస్టమ్ తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్ యూ. చూసుకుంటే నా గురించి చెప్పాలంటే నా పేరు వచ్చి కప్ప శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్స్. నేను యాజ్ ఒక ప్రొఫెషనల్ ఒక స్టూడెంట్ ఫ్రెండ్స్. అనేది స్టూడెంట్ ఉండేటప్పుడు ఇప్పటికనేది మా డిఎస్ లెవెల్ అనేది గోల్డ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక స్టూడెంట్ ఉండేటప్పటికి అనేది ఈ అవకాశం అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందంటే నా గురించి చిన్న పరిచయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనేది స్టూడెంట్ ఉండేటప్పుడు అనేది ఈ అవకాశం వచ్చేటప్పుడు ఫస్ట్ గా అనేది ఈ అవకాశం అనేది మా నాన్నగారు అవుతున్నారు కప్ప ఈశ్వరరెడ్డి సార్కి అనేది ఈ అవకాశం వచ్చింది. వచ్చేటప్పుడు అనేది ఏంటంటే నాన్నగారు విన్నారు. వినిన తర్వాత అనేది లాగిన్ అయ్యారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ ఉండేటప్పుడు నేను 10th అనేది ఎప్పుడు అయిపోయినా ఫ్రెండ్స్. నేను అనేది ఇంకా అనేది చదవడానికి అనేది మా నాన్నగారు అనేది ఇంకా చదువురా బాబు, నీకు చాలా ఏంటంటే మంచి లైఫ్ ఉంటుంది. స్కూల్కి వెళ్తే కాలేజీలో అనేది స్కూల్ అయిపోయింది, కాలేజీలోనే మంచి లైఫ్ ఉంటుంది, నీకు బైక్ కొంటాను చదువు అన్నారు. నేనేంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, వెళ్తారు దేశం అంటే ఎగ్జాంపుల్ గా అవుట్ ఆఫ్ కానీ నెక్స్ట్ అని ఇండియాలోని కానీ ఎక్కడికైనా వెళ్తుంటారు. హైదరాబాదు లేదంటే వైజాగ్ విజయవాడ ఎక్కడెక్కడో పనిచేయడానికి వెళ్తుంటారు మా ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేటప్పటికి అనేది వాళ్ళు అనేది ఒక షూ కానీ వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ మొబైల్ వాడే ఇయర్ ఫోన్స్ కానీ మొబైల్ కానీ ఒక డిఫరెంట్ గా లేదా ఒక స్టైల్ గా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంతే నేను ఎస్ సార్. అనుకోవాను. అంటే దేశం వెళ్తే ఇంత వస్తే దేశం వెళ్ళి వస్తే ఇవన్నీ ఇంత ఫెసిలిటీగా ఉంటారా, ఇంత ఎంజాయ్ చేయొచ్చా, ఎంతగా ఉంటారా, డబ్బులు ఉంటాయా అనుకుంటూ నాకనేది మైండ్ ఎంత చదువుమన్నా సరే మా నాన్నగారు చెప్పారు చదువురా బాబు నీకు బాగుంటుంది వినలేదు. అలాగే చూసుకుంటే మా అమ్మగారు చెప్పారు, నా ఫ్యామిలీ మొత్తం చెప్పింది. అలాగే చూసుకుంటే బురుగు ప్రభాత్ మేడం ఒకసారి వచ్చి కూర్చొని మన్మత్ సార్ బురుగు ప్రభాత్ మేడం గారు కూర్చొని చెప్పారు, చాలా బాగుంటుందా నువ్వు చదువురా, నువ్వు స్టూడెంట్ కాబట్టి ఇంకా రాబోయే కాలంకి ఏదో చదివితే కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే కదా ఏదో నీకు ఎక్కడ జాబ్ కానీ ఏడికైనా వస్తుంది ఇచ్చేయరు వచ్చేంతాక నువ్వేం చెప్పు నేను చదవను. నన్ను ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే నేను విన్నాక నాకు చదువు నా ఫ్రెండ్స్ వాళ్ళు దేశం వెళ్తే నేను వెళ్తాను అంటే మా అక్కకి మా ప్రభా మేడంకి అందరికి మనమసాకి అందరూ చెప్పాను. అంతే అప్పటికే నాన్నగారు ఏమన్నా చేసి ఒకసారి ఏది అనుకుంటే అదే చేస్తాడు, ఇది మన మాట విందా అనుకుంటే నాన్నగారు కానీ ఏం చేయాలనుకుంటున్నాం అన్నారు. ఓకే నేను కన్సర్న్ ఫీల్డ్ మా ఫ్రెండ్స్ తో పాటు నేను ఇంకా పని చేయడానికి వెళ్తాను కన్సర్న్ ఫీల్డ్ అన్నాను. అంటే కన్సర్న్ ఫీల్డ్ వెళ్తావు వద్దురా, అక్కడ కన్సర్న్ ఫీల్డ్ నేను చేసాను కాబట్టి నీకు అంతా నాకు తెలుసు, ఆ కష్టం నువ్వు వద్దురా అన్నా సరే నేనేం చేశాను ఆ కన్సర్న్ ఫీల్డ్కే వెళ్ళేవాడిని. అంటే అక్కడ ఎస్ సార్. ఏంటంటే ముందుకు వెళ్ళేటప్పటికి ఏదైనా అంటారు కదా పెద్దలు, ఏది చెప్తే వినకపోతే చేసి అనుభవిస్తే వాళ్ళు తెలుస్తారు అనుకొని మా నాన్న ఫ్యామిలీ అంతా మనమే సార్ చెప్పారు ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ కాబట్టి నేను వెళ్ళలేదు. ఎప్పుడు అదే ఫీల్డ్కి నేను వెళ్ళానో అప్పుడు అనుకున్నాను బాబురే ఎందుకు కష్టాన్ని ఎంత కష్టమా, వాళ్ళు చెప్పుకొని చదువుకుంటే బాగోను కదా ఎందుకు అనుకుంటూ కంటిన్యూ నీళ్ళు వచ్చేసారు స్టూడెంట్ అంటే ఎందుకంటే కన్సర్న్ ఫీల్డ్ అంటే అక్కడ ఎంత ఎంత హార్డ్ అయినా సరే ఎత్తాలి, అతను ఏం చెప్పినా సరే అది చెయ్యాలి. ఎస్ చేసేటప్పుడు సార్. కానీ కన్సర్న్ ఫీల్డ్ అప్పుడు తెలుస్తుంది అనుకుని అయినా సరే ఒకసారి నిర్ణయం తీసుకాను కదా అనుకుని చేశాను. చేస్తూ చేస్తూ కూడా ఏంటంటే ఒకసారి అనేది నేను ఎక్కడో కాదు విజయవాడలో నేను చేస్తుంటాను. విజయవాడ నుండి మళ్ళీ అనేది నాన్నగారు వచ్చారనుకుని వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నతో నేను మాట్లాడిన తర్వాత అప్పుడే ఈ అవకాశం అనేది గ్రేట్ కంపెనీ అవుతుంది సేఫ్స్ ఆఫ్ అవకాశం అని నాన్నగారికి వచ్చింది. వాళ్ళు ఎవరో కాదా లేదు ఢిల్లీ రామురెడ్డి సార్ వాళ్ళు వచ్చింది. నాన్నగారు విన్నారు. వినిన తర్వాత నాన్నగారు ఏం చేశారు తెలుసా, ఒకసారి నిర్ణయం తీసుకున్నారు జాయిన్ అయ్యారు. అప్పుడు ఏంటి జాయిన్ అయిన తర్వాత ముందు ఎవరు చెప్పాలి మన రిలేషన్ చెప్పాలి. నాన్నగారు వచ్చారు, చిన్న ఇది బాగుంటుంది శ్రీని ఇది చెయ్యు అంటే నేను అన్నాను నాన్న నీకు నచ్చింది కదా నువ్వు చెయ్యి. ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఫస్ట్ నెగిటివ్ పర్సన్ ఎవరంటే నేనే మా ఫ్యామిలీలోన తెలుసా. నాన్నగారు చెప్పారు నేను వినలే, నాన్న నువ్వు చేసుకున్నారు. అదే నెక్స్ట్ ఎవరు చెప్పారంటే గ్రేట్ ఇప్పుడు అనేది అప్కమింగ్ కపల్ లీడర్ అవుతున్నారు మన బుడుపు ప్రభాత్ మేడం గారు వచ్చారు. మేడం కూడా చెప్పారు అక్క అవుతుంది నాకు సొంతగా అక్క కూడా చెప్పింది చిన్న అది బాగుంటుందా నీ చెయ్యి అంటే అక్క నువ్వు చెయ్యి. అక్కకి అనేది ఊరు నుండి గ్రూప్ మీటింగ్ కి ట్రైనింగ్ కి సిమ్ తీసుకొస్తుంటాను. బట్ ఆ లోన్ గ్రూప్ మీటింగ్ కి ట్రైనింగ్ సిమ్ లోన్కి నేను వెళ్ళను.
అంత నెగిటివ్ అని నేను తెలుసా. నువ్వు వద్దన్నాను తెలుసా అక్క, నేను చేయను అన్నాను. అలాగే చూసుకుని మా సొంత బావ అవుతున్నాను బుడుపు అశోక్ రెడ్డి. మా బావ కూడా చెప్పారు, బామ్మది బాగంతా చేయరు అంటే బావ మా చెల్లికి ఇచ్చాం కాబట్టి కాలు కడిగాం కాబట్టి ఇంక చెప్పు, ఇంక కాదంటే ఇంకో 10 కలవలు నీళ్ళు తెచ్చి నీ కాలు కడిగేస్తాం, కానీ ఈ బిజినెస్ అని నాకు చెప్పకంటే చెప్పకే అనేసి ఫ్రెండ్స్ తెలుసా. ఎస్ సార్. అయినా సరే వాళ్ళందరూ అనేది ఓకే కానీ ఇవన్నీ అనుకొని వదిలేశారు. నెక్స్ట్ నేను ఎప్పుడు అనేది నేను మళ్ళీ అనేది నాన్నగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను అక్కడికి, రాయపూర్ వెళ్ళిపోయాను. అక్కడ దగ్గరగా అనేది 3 నెలలు ఫ్రెండ్స్ అక్కడ అనేది చేసాము. లాస్ట్ నెల రోజులు ఏంటంటే రాత్రి పగలు డే అండ్ నైట్ చేయగానే మాకు అనేది నా పిఎఫ్ కట్టే ఈఎస్ కట్టే అన్నెసరీ 25,000 వస్తాడికి అనుకున్న అకౌంట్కి వచ్చేటప్పుడు నాన్న నాకు తెలియకుండా ఒక ఐడి క్రియేట్ చేసినాడు ఈ బిజినెస్ లోన. ఒంట్లో బాగోలేదని వచ్చేటప్పటికి అప్పుడు ఏంటంటే నాన్నకి బాగోలేదు, నాకు బాగోలేదు. అప్పుడు ఏంటంటే మెడికల్కి వెళ్ళాం. డైలీ మార్నింగ్ ఈవినింగ్ అనేది మామ ఏంటంటే కోర్స్ వాడాలి. వెళ్ళాము. ఆ రోజు నేను నా అదృష్టం అనుకోవచ్చు, ఆ రోజు ఫ్రైడే రోజు నాన్నగారు ఏంటంటే ఈవినింగ్ అనేది వెళ్ళేటప్పుడు అనేది నాన్నగారు చెప్పారు, నాన్న అయిపోయింది కదా వెళ్ళిపోదాం అంటే, నాన్నగారు ఏంటంటే ఈ రోజు మనకి పాత్రపురంలో అనేది ఒక ట్రైనింగ్ అవుతుంది, ఒక సీనియర్స్ ఉంటారు అలా కలిసి వచ్చేది మన. లేదు నాన్న నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోస్తాను, నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంటికి వెళ్తాను అంటే. నాన్నగారు ఏంటంటే నాకు ఈ స్నాక్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఫాస్ట్ ఉమ్. ఫుడ్ ఈ స్నాక్ అంటే చాలా ఇష్టం. అప్పుడు నాన్నగారు అన్నారు, నువ్వు అమ్మకు చెప్పక వెళ్తుమా పాత్రపురం సారాలతో కలిసి ఇంటికి వచ్చేది స్నాక్ తినేసి అంటే ఓకే అని అనగాను. వెళ్ళాము. అప్పుడు అనేది స్కూటీ అనేది కింద నేను ఉన్నాను, నాన్నగారు పైకి వెళ్ళి ట్రైనింగ్ వాళ్ళ కూర్చోబడిపోయారు. ఇదే నాన్న ఎస్ సార్. వస్తారో లేదనుకొని చూసాను. అప్పుడు ఏంటి మాకు అనుకోవచ్చు, నేను అదృష్టం అనుకోవచ్చు. గ్రేట్ కాబోయే డైమండ్ లీడర్ అవుతున్నారు దొంక శ్రీనివాస బస డిలేశ్వర రెడ్డి సార్ కిందకి వచ్చారు. సార్ శ్రీను సార్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అన్నాను. అంటే ఇంకెవరికో అనుకున్నాను. లేదు సార్ మిమ్మల్ని గుడ్ ఈవినింగ్ సార్ అన్నాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఏం సార్ ఇక్కడ ఉన్నారు అంటే, నాన్నగారు పైకి వెళ్ళారు కదా కలుసుకుని వచ్చేస్తా అంటే, అవునా ఎన్ని సార్ వర్షం పడుతుంది ఇక్కడ బాల్ అవుతారు రండి పైకి కూర్చొని అన్నారు. సార్ నేను కూర్చోను సార్ అన్నాను. అంటే లేదు సార్ రండి కూర్చున్నాను, వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు ఫ్రెండ్స్ నేను అదృష్టం ఆ ట్రైనింగ్ ఎవరో కాదు మన గ్రేట్ కాబోయే డైమండ్ లీడర్ దొంక శ్రీనివాస్ సార్ది బిగ్ క్లాస్ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు అనేది ప్రతి ఒక్కరు అనేది ప్లాన్స్ విని జాయిన్ అవుతారు, అవునా కాదా. బట్ నేను ఆ రోజు ట్రైనింగ్ విన్నాను. ఎస్ సార్. ట్రైనింగ్ విన్న తర్వాత అప్పుడు ట్రైనింగ్ విన్నాను, అవును కదా. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఎక్కడైనా లైక్ అనేది ఎక్కడ నచ్చిందో తెలుసా, మనకి ప్రతి ఒక్కరిని చెప్పుకుంటాం ఫ్యామిలీ సెక్యూరిటీ. ఆ ఫ్యామిలీ సెక్యూరిటీ నాకు అనేది కనెక్ట్ అయింది. ఎస్ కదా నేను ఉన్నా, నేను చేస్తున్నాను, సపోజ్ నాకు జరగదు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఎస్ అనుకుని సార్. ఆ రోజు ఆలోచించాను. నెక్స్ట్ రోజు అనేది శనివారం నాన్నకి అడిగాను నైట్, నాన్న మనకి ఎప్పుడు మీటింగ్ అవుతారు అంటే, అవుతుంది అన్నారు. ఎప్పుడు అవుతుంది అన్నారు అంటే, మా సండే అవుతారు. మళ్ళీ వెళ్ళి సండే నాకు కూర్చున్నాను, వాటి ఏంటి అనుకుని చూశాను, విన్నాను. ఆ రోజు అన్నా నాన్నగారు నాన్న జాయిన్ అవుతాను నాన్న అంటే, లేదు నువ్వు జాయిన్ అవ్వక, నువ్వు అసలుకి అప్పుడు చెప్తున్నా విన్నా జాయిన్ అవ్వక అనుకున్నాను అనేది బయటకు అనేది చెప్పేశారు. ఎంతమందికి అనేది చెప్పినా సరే అప్పుడు నా అమ్మగారు అన్నారు, నీకు నాన్నగారు ఒక ఐడి క్రియేట్ చేసిన చూడు ఒక వీడియో తీసిన అన్నారు. ఆ రోజు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు నుండి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేసేదే లేదు ఫ్రెండ్స్. అంతవరకు వేయకుండా అప్లైన్ గైడ్ వల్ల అనేది ఎప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేయలేదు ఫ్రెండ్స్. అలా చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఇక చూసుకుంటే బీపీఎస్ సేఫ్ షాప్ అంటే సేఫ్ షాప్ రాకముందని ఎలా ఉండేవాళ్ళని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ కన్సర్న్ ఫీల్ అనేది అంటే మాకు నచ్చినట్టు అనేది మేము ఉండే స్టైల్ గా ఉండేవాళ్ళం. బట్ ఎప్పుడు అనుకోలేదు ఈ రోజు ఈ కోట్ వేసుకొని అంతో పాటు అక్కడ ట్రైనింగ్ మైక్ పడతానని ఎప్పుడు నాకు అవ్వాలనేది అనుకోలేదు ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే చాలా మంది మన పాజిటివ్ లేటి ఒక దగ్గర అనేది ₹1,00,000 5,00,000 అనుకోండి, వాళ్ళతో మనము దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళు మాట్లాడించరు, అవునా కాదా. బట్ ఈ ఎస్ రోజు నేను సార్. అదృష్టవంతుడు అనుకోవచ్చు. ఎందుకంటే అనాథ కోటి స్కూల్ అయినా మన గ్రేట్ ట్రిపుల్ డైమండ్ అవుతున్నారు. ఆ రోజు సార్ పిక్నిక్ రాగా మేము మా టీమ్ తో పాటు హెచ్ఎంఎంట్ వెళ్ళాము. ఆ రోజు సార్ అన్నాను శ్రీను అంటే ఎస్ సార్ జీ అన్నాను. అంటే అవునా నువ్వు చేయగలవు, నువ్వు వల్ల అవుతుంది అది అనుకుని నాకు చెప్పారు సార్. సార్తో పాటు సెకండ్ ఇచ్చారు. అంతో పాటు అనేది ఏం చేస్తా నీ వల్ల అవుతారని కూర్చొని మాట్లాడారు. అంతో పాటు మా గ్రేట్ మెంటర్ అవుతున్నారు దొంక శ్రీనివాస్ సార్ కూడా అనేది చూడండి ఫ్రెండ్స్, ఇలా బేజర్ వేసుకొని సాతను ఫోటో తీసుకొని అంతో పాటు ఢిల్లేశ్వర రెడ్డి సాతం ఫోటో తీసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అంటే ఈ సేఫ్ షాప్ ఎస్ సార్. రాకముందు ఎలా ఉందామని ఈ సేఫ్ షాప్ వచ్చి ఎలా ఎంత చేంజ్ అయ్యనది చూడండి ఫ్రెండ్స్. అలాగే చూసుకుని చూడండి ఫ్రెండ్స్, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియా. ఎందుకు ఫ్యూచర్ లో ఇండియాలోని నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అవుతుంది ఫ్యూచర్ లో ఉంటారంటే, ప్రతి ఒక్కటి అనుకో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు అనేది ఎవరికనే కాన్సెప్ట్ చెప్పినా సరే, ఎవరికనే ప్లాన్స్ చెప్పినా సరే ఏమంటారు, నో నో ఇది వేస్ట్ అల్లది ఇల్లది ఎన్నో అంటారు, అవునా కాదా ఫ్రెండ్స్. ఎస్ సార్. చూసుకుంటే 2031 వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ 2031 చెప్తే జాబ్లు అన్ని తక్కువ అయిపోతాయి. అంటే ఓన్లీ 10% ఉంటాయి లేదో తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అనేది రోబోస్ వచ్చేస్తున్నాయి. రోబోస్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అంట్లు తోముతాయి రోబోస్, వంట చేస్తే రోబోస్, ప్రతి ఒక్క పని అనేది రోబోసే చేస్తారు. అప్పుడు ప్రజలకు ఏం పని ఉంటుంది,
ప్రజలకి అనేది ఏం పని ఉందో వాళ్ళందరూ ఏం చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. అది కూడా నంబర్ 1 కంపెనీ అవుతుంది, సేఫ్ సప్లై చేయాలి బ్రాండ్. ఎందుకంటే అనాథ ఇండస్ట్రీ అవుతుంది, అనాథ కంపెనీ అవుతుంది ఫ్రెండ్స్. మన కంపెనీ సేఫ్ షాప్ అనేది ఏం తెలుసా ఫ్రెండ్స్, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, చాలా మంది ఇది కూడా ఉంటారు సార్, ప్రజలు అనేది నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు, మరి రోబోస్ కూడా చెయ్యొచ్చు కదా అంటారు ఫ్రెండ్స్. రోబోస్ అనేది ఏంటంటే కాలు అంట్లు తోమడానికి ఇంకే పనికి వస్తాయి ఫ్రెండ్స్. మన ఒక వ్యక్తిత్వం అనేది ఎలా మాట్లాడాలో తెలియదు రోబోస్ కి. ఒక దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రజలకి ఎలాగని టైం తీసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా కాన్సెప్ట్ చెప్పాలి, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి అనేది మానవుడికి అనేది ఇచ్చిన ఫ్రెండ్స్ అన్నట్టు వారు దేవుడే అని. అలాగే చూసుకుంటే ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసుకుంటే రాబోయే కాలం 2031 అనేది వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరిని ఎంనెట్ బీనెట్ కావాలి, 1,50,000 కట్టాలి, అంతో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అడిగితే అప్పుడే ఈ కంపెనీలో సేఫ్ షాప్ నంబర్ 1 కంపెనీలో చేయగలరు ఫ్రెండ్స్, లేదంటే చేయలేరు ఫ్రెండ్స్, చేయలేరు. బట్ ఇక్కడ ఎంతమంది ఉన్నామో మన జూమ్ లో ఎంతమంది ఉన్నామో, యూట్యూబ్ లైవ్ లో ఎంతమంది ఉన్నారో మన అందరం చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకనే జాయిన్ అవుతాడికి అనేది ఏం అడిగింది, నువ్వు చేయగలవా అనుకుని అడిగింది, నీకు కళ్ళు ఉన్నాయా, నీకు డ్రీమ్స్ ఉన్నాయా, నీ చేయగలవా, నీ వాళ్ళు అవుతారు అనుకుని అడిగింది తప్ప మనకని ఎంనెట్ అడగలేదు, బీనెట్ అడగలేదు, 1,50,000 కట్టి అడగలేదు, అంతో పాటు నీకు సర్టిఫికేట్ ఉన్నారనుకుని అడగలేదు. అడిగిందా ఏమీ అడగదు, ఒకటి నీ కళ్ళు ఉంటే ఈ బిజినెస్ నీకే, నీ కళ్ళు ఉంటే నీ బిజినెస్ నీవే చేయగలవు, నీ వల్ల అవుతారు అనుకుని ఒక కంపెనీ అవుతుంది మన గ్రేట్. ఇండియాలో నంబర్ 1 స్థానంలో అవుతుంది సేఫ్ షాప్. అలాగే చూసుకుంటే కంపెనీ అవుతుంది ఆయనకి సపోర్ట్ చేయడానికి యూఎస్ఎస్ సిస్టమ్ ఎనీ టైం అడుగడుగున అనేది మనకనేది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే చూసుకుంటే దానికి తగ్గట్టు అనేది దేనికైనా ఒక ఇల్లు కట్టాలని ఫౌండేషన్ ఉండాలి, అవునా కదా. మన అందరికీ ఒక ఫౌండేషన్ అవుతుంది, గ్రో అప్ ఫౌండేషన్ కూడా మనకి ఎనీ టైం అనేది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే గురువు లేని విద్య గుడ్డి విద్య, ఇది 100% రైట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకనేది స్టార్టింగ్ నుండి చాలా మంది నాకు అదృష్టం మంది అనుకోవచ్చు, 7 మంది గురువుస్ ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు 7 మంది గురువుస్. ఎలాగంటే నేననేది చదువుకునేటప్పుడు 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ చదివేటప్పటికి అనేది ఏంటయిందంటే నాకనేది స్కూల్ అనేది ఒక చిన్న పల్లెటూరు స్కూల్ జగన్నాథపురం అనేది, ఆ స్కూల్లో 1వ క్లాస్ నుండి 7వ క్లాస్ వరకు చదివాను ఫ్రెండ్స్. మా యొక్క బ్యాచ్ ఒక 7 మంది ఉంటాము. అప్పుడు మేడం గారు వస్తారు, ఏంటంటారు సార్ శ్రీను మీరు చదువుకోయిందా, మీరు బాగుంటా లైఫ్ మంచి లైఫ్ అంటే అలాగే చదువువాళ్ళము తెలుసా. అప్పుడు అనేది నెక్స్ట్ 7th క్లాస్ అయిపోయిన తర్వాత ఇచ్చాపురం గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివాము. అక్కడ కూడా నేను అదృష్టంగా మంచి టీచర్లు కూడా దొక్కలు, వాళ్ళు కూడా అనేది చెప్తుంటా చదువుకొని అలాగే చేసేవాళ్ళము. 10th అయిపోయింది, నెక్స్ట్ ఇంకేదో పని చేయాలి కాబట్టి నేను కన్సల్ట్ ఫీల్డ్ మొదటే వెళ్ళాను. మా గ్రేట్ అనుకోవచ్చు, మా పెదనాయన మాకు ఒక గురువు. ఎందుకంటే అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. ఎలా అవకాశం ఉందంటే ఎక్కడ టేప్ పట్టాలంటే ఎక్కడ పట్టి ఉంచడు, బట్ నేను టేప్ పట్టుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని అన్ని చేసుకొని ఉంటుంది ఫ్రెండ్స్. బట్ అనేది ఏ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ఎంతమంది నా గురువులు అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధానంగా నాకు అనేది నేర్పించి చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. ఎలా అంటే గ్రేట్. ఫస్ట్ గా చూసుకుంటే ట్రిపుల్ డైమండ్ అవుతున్నాం పెదకుమార్ మాంటిస్తారు సార్ నీకు చూడాలంటే ఎప్పుడో ఒకరైనా బోనస్ స్టార్టింగ్ లోనే బోనస్ సార్ అనేది, అప్పుడు సార్ అనేది ఇంకా సంజయ్ జన సార్ అనేది ఉంటూ అప్పుడు డైమండ్ అయ్యారు సార్ కూడా చూసాను. అప్పుడు నేను ఏంటి అనుకున్నాను తెలుసా, సార్ అనేది ఈ స్థాయిలో ఉన్నారా, ఈ స్థాయిలో అంటే నిజంగా అనుకున్నాను. అప్పుడు నేను క్లియర్ అయ్యాను ఫ్రెండ్స్. ఎప్పుడు మెగాషో చూసి నేను క్లియర్ అయ్యాను. అలాగే చూసుకుంటే సార్ కూడా ఏమన్నా తెలుసా, ఆ రోజు ఒక రోజు వచ్చేటప్పుడు బీచ్ లోన పిక్నిక్ వచ్చేటప్పుడు శ్రీను నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నువ్వు కూడా ఎలా తయారవుతాడు అంటే ఒక అచ్చెన్నాయుడు అలాగా జస్వీ సింగ్ అలాగా నువ్వు కూడా తయారవుతావు, నువ్వు చేయగలవు, నేను ఎనీ టైం 24 hours మీకు సపోర్ట్ చేస్తాం అనుకుని అన్నారు. ఎవరో కాదు ట్రిపుల్ డైమండ్ అవుతున్నాం ప్రదర్శన మాంటిసారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే చూసుకుంటే మా ఎంత నన్ను వింటూ మాకు సపోర్ట్ చేస్తూ కూడా ఏంటంటే మా గురువు అవుతున్నారు గ్రేట్ కాబోయే డైమండ్ అవుతున్నారు దొంక శ్రీనివాస్ సార్ కూడా నాకు ఎనీ టైం అనేది రోజుకనే 2 సార్లు కాల్ చేస్తూ గైడ్ లైన్ ఇస్తున్నారు. ఏంటంటే శ్రీను అలా కాదు, ఇలా చేయి, ఇలా తరిక మార్చు, అలా ప్లాన్స్ చెప్పు, ఇలా ప్లాన్స్ చెప్పు అనుకుంటూ సార్ కూడా మాకు ఎనీ టైం అనేది ఒక ఇంట్లో ఎలాగంటే వైఫై ఎలాగుంటారో అలాగా మాకు అనేది మా అప్లయన్స్ అనేది ఎనీ టైం మాకు గైడ్ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే మా మెంటర్ అవుతున్న మాకు రోల్ మోడల్ బస్సు డిలేస్ రెడ్డి సార్. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక స్టూడెంట్ వ్యక్తికి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎలా చెప్తే అతను చేయగలి ఏంటి అనుకుని నేను ఎనీ టైం అనేది సార్ ఇది కొద్దిగా ఏది వచ్చినా సార్ ఫోన్ చేసినా సరే సార్ చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కటి. ఎందుకంటే నాన్నగారు అనేది ఎప్పుడు స్టార్టింగ్ అనేది జాయిన్ అయిన తర్వాత నాన్నగారు అనేది అవుట్ ఆఫ్ వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నాన్నగారు ఏం చేశారు తెలుసు, అవుట్ ఆఫ్ వెళ్ళిన తర్వాత సార్ కనప్పుడు స్టేషన్కి వచ్చారు,
గ్రేట్ బసవ దిలేశ్వర రెడ్డి సార్. సార్ ఒకటే అన్నాను, నాన్నగారు సార్ ఇప్పుడు మీకు అనేది చిన్న పిలిపిల్లని ఇస్తున్నాం, మీరు రావాలి, నేను వచ్చేటప్పటికి మీ పులిపిల్లని చేస్తారో పిలిపిల్లని ఇంకా పిలిపిల్లని చేస్తారో అది మీ ఇష్టం అన్నారు సార్. అప్పటి నుండి ఇప్పుడు దాకా నాకు అనేది ప్రతి ఒక్కరిని చెప్తూ ఏ చిన్నదని ఈ రోజు కూడా నాకు అనేది ప్రతి విషయంలో కూడా చెప్తున్నారు. ఎవరో కాదు బసవ దిలేశ్వర రెడ్డి సార్ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అలాంటి గురువు నాకు ఉన్నారు. అలాగే చూసుకుంటే మా ఇంకొక గురువు అవుతున్నారు, ఎవరో కాదు దుర్గా శ్రీరామ్ సార్. ఒక ఫ్రెండ్ లాగా చెప్తారు. ఒక ఫ్రెండ్ అంటే నాకనే సేఫ్ షాప్ లోనే ఫ్రెండ్లు ఎవరు లేరు ఫ్రెండ్. ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నారు తెలుసా మన సేఫ్ షాప్ లోనే అనేది. ప్రతి ఒక్కరు అనేది బిజినెస్ కి వస్తే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్. తెలుసా ఎస్ సార్. తెలిసిన చాలా మంది ఉన్నారు. ఈ ఇండస్ట్రీ ప్లాన్ చెప్పకనా అందరు నో వచ్చి అది ఇది ప్రతి ఒక్కరు అన్నారు ఫ్రెండ్ తెలుసా. బట్ ఇక్కడికి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లయన్స్ కూడా మనకు అనేది గురువులు అవుతున్నారు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. శ్రీరామ్ సార్ ఫోన్ చేసి రోజు ఫ్రెండ్స్ సార్ శ్రీను ఎలాగున్నాం, ఎలా చేస్తున్నావు అక్కడ ఆంధ్రలోన అవుతుందా, ఏ తరిక మార్చు, ఇలా తరిక మార్చు, అలా చెప్పు ఇలా చెప్పు, ప్రతి ఒక్క విషయం కూడా నాకు అనేది రోజుకు 2 సార్లు కాల్ చేసి మాట్లాడుతున్నాను. అలాగే చూసుకుంటే మా నాన్నగారు అవుతున్నారు కప్ప ఈశ్వర్ రెడ్డి సార్, మా యొక్క రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా నాన్న ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగే ఒక పర్సనల్ విషయాలు కూడా నాతోనే షేర్ చేసుకుంటాం. ఇద్దరం అనేది రోజుకి 2 సార్లు మాట్లాడి ఎలా చేస్తే అవుతుంది, ఇంత ఉన్నాం కదా, ఇంక ఈ స్థాయికి ఎంత స్పీడ్ చేయాలి, ఇంక వరకు ఎలా చేయాలి, టీంకి ఎలా బిల్డ్ చేయాలనుకొని చెప్తుంటారు నాన్నగారు. అలాగే చూసుకుంటే కప్ప హరికృష్ణ సార్ కూడా చెప్తుంటారు, ఏమంటారు తెలుసా, ఇలాగ టీంకి ఇలా గైడ్ చేయి, ఇలా గైడ్ చేస్తే అవుతుంది అనుకుంటూ చెప్తుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ గురువు లేని విద్య గుడ్డిద్య. ఎందుకని అంటే మనకు తెలిసిందే ఏంటి, దురాచార్య ఏకలవ్య అవునా కాదా. అతను ఏ ఎస్ క్లబ్కి వెళ్ళేటప్పుడు అనేది గురువు గారు నాకు విద్య నేర్పనంటే విద్య ఎవరు నేర్పలేదు, అతను నేర్పలేదు, నీకు నేను నేర్పు అన్నారు. బట్ అతను ఏం చేశారంటే ఒక మట్టితోన ఒక విగ్రహం తయారు చేశారు. విగ్రహం తయారు చేసి రోజు అనేది తెలుసా అతను దండం పెట్టుకొని బాణాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఏంటి బాణం పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఒకసారి పర్ఫెక్ట్ అయిపోయింది. అతను అనేది ద్రోణాచార్య వెళ్ళేటప్పుడు నేటి పిల్లోడు ఒక్కడే ప్రాక్టీస్ చేసుకుంటే గురువు లేరా అంటేటప్పటికి వాటిని అనేది వచ్చేటప్పటికి అప్పుడు ఏం చేశారు తెలుసా సార్ అనేది, ఆ గురువు అనేది నీకు చిన్న పిల్లడికి అడిగి నువ్వు ఏం చేస్తున్నావు, నేను ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే, నువ్వు ఒక్కడే ప్రాక్టీస్ చేస్తున్నావు, నీకు నేర్పించిన గురువు ఎవరు లేరు అంటే, నా గురువు ఉన్నారు, ఎవరంటే ఇదో చూడు అనుకుని అతని విగ్రహం చూపిస్తారు. అంటే అతని విగ్రహం చూసి అనేది అతను నేర్చుకుంటున్నారు. అప్పుడు ఏమన్నా తెలుసా, మీ గురువు నిజంగా కదా, నేనైతే ఒకటి అడిగితాను నీ గురువు కాబట్టి నీ ఒక బొటన్ వేరు నువ్వు కట్ చేసేస్తావు అనుకుని వెంటనే బొటన్ వేరు అనేది కట్ చేసి అనేది ద్రోణాచార్యకి ఇవ్వడం అయింది. అంటే అక్కడ ఎలా అంటే గురువు శిష్యుడు ఈ రోజు కూడా నాకు అనేది అంతమంది అనేది గురువులు ఉన్నారు ఫ్రెండ్ తెలుసా. ఎస్ సార్. ఎలాగంటే ప్రతి ఒక్క గురువు కూడా నువ్వు చేయగలవు, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళు అంటే వెంటనే ఎందుకు ఏటి అనుకుని ఏటి నేను అడగను ఫ్రెండ్స్, ఎప్పుడు ఏటి అడగను. సార్ వెళ్ళాలా సార్ కొద్దిగా టైం కావాలి వెళ్తాను, లేదంటే వెళ్ళిపో పలానా డేట్లు వెళ్ళిపో అనుకుని ప్రతి ఒక్కసారి చెప్పేవాళ్ళు. అవునా అనుకుంటే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా సరే అప్లని ఎందుకంటే అంటారంటే గురువులు ఎందుకు అంటారంటే వాళ్ళు చెప్పింది ఆల్రెడీ అక్కడికి వెళ్తే ఏంటి పరిస్థితి అన్ని వాళ్ళకి తెలుసు, అవన్నీ దాటుకుంటే ఆ స్థాయికి వెళ్ళాను ఫ్రెండ్స్. అందుకని ఫ్రెండ్స్ అందుకే అంటారు నేను చాలా అదృష్టవంతుని అనుకొని. ఎందుకంటే ఎస్ అనంత గురువులు ఉన్నారు, అనంత మెంటర్స్ ఉన్నారు, అనంత అప్లయన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరినే మాకనేది సపోర్ట్ చేస్తూ కూడా ఉన్న స్థాయి నుండి ఉన్న స్థాయి కూడా తీసుకెళ్తారు. మన ఎవరో కారు మన గ్రేట్ మెంటర్స్ మన గురువుల ఫ్రెండ్స్. ప్రతి ఒక్క గురువుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటో తెలుసా, నిన్ను నువ్వే మార్చుకోవడం. ఇది 100% రైట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్ ఈ రోజు అనేది ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అందరూ అనేది కొన్ని వేల మంది జాయిన్ అవుతారు, బట్ సక్సెస్ అవుతారు కొన్ని వందల మంది. ఎందుకంటే అక్కడ అనేది కంపెనీ #1 కంపెనీ అవుతుంది, మనకు సేఫ్ ఆఫ్ కంపెనీ ఎలా చెప్తుందో అలాగనేది ఎక్కడైనా సరే రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ అనేది మనం ఒక కన్సర్న్ ఫీల్డ్కి వెళ్తే అక్కడ రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి, దాని ప్రకారం మనం చెయ్యాలి. లేదంటే అక్కడ ఏమంటారు వెళ్ళి అంటారు, అవునా కాదా. బట్ ఎస్ మనం చాలా అదృష్టం అనుకోవచ్చు, అలాంటి కంపెనీ దొక్కింది. #1 కంపెనీ అవుతుంది మన ఇండియాలోనే సేఫ్ షాప్ అనేది. అలాగే చూసుకుంటే కంపెనీ ఎలా చెప్తుందో సిస్టమ్ యుఎస్ఎస్ సిస్టమ్ ఎలా చెప్తుందో, మన గ్రేట్ గురువుస్ ఎలా చెప్తున్నారు, మన గ్రేట్ మెంటర్స్ ఎలా చెప్తున్నారు, మన గ్రేట్ అప్లయన్స్ ఎలా చెప్తున్నారు, ఆల్మోస్ట్ అలాగా కొద్ది అలాగా మార్చుకుంటూ మనం అనేది వెళ్ళామనుకోండి ఫ్రెండ్స్,
ఎలా మార్చుకుంటే ఏంటి బెనిఫిట్ నేను చూస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను మార్చుకున్నాను కాబట్టి ఈ రోజు అనేది ఇవన్నీ అనేది నా అచీవ్మెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ఒక సాధారణ వ్యక్తినే, ఒక స్టూడెంట్నే. ఒక ఢిల్లీ వెళ్ళాలంటే ఒక మొబైల్లో చూసేవాడిని ఢిల్లీ వెళ్ళాలంటే. ఎస్ సార్. లేదంటే ఇండియా మ్యాప్ లో చూసేవాడిని. బట్ నేను అదృష్ట మనకు అనుకోవచ్చు. ఎందుకంటే మా గురుస్ ఆశీర్వాదాలతోన, మా మెంటర్స్ అనేది సపోర్ట్ తోన, మా అప్లయన్స్ అడుగు జాడలతోన, బట్ ఇవన్నీ అనేది అదే కాకుండా నా లవ్లీ టీం వల్ల నేను అనేది 2 సార్లు అనేది ఢిల్లీ వెళ్ళి కంపెనీ చూశాను. అక్కడ ఏంటి పరిస్థితి అక్కడ చూసాను. 2 సార్లు అచీవ్మెంట్ అయ్యాను. వెళ్ళి కంపెనీ చూశాను. అలాగే చూసుకుంటే ర్యాంక్ 2 అయ్యాను, ర్యాంక్ 3 అయ్యాను, ర్యాంక్ 4 అయ్యాను. అలాగే చూసుకుంటే ఇదల్లా ఇన్కమ్ వచ్చింది ఫ్రెండ్. నా ఇన్కమ్ ఈ ఒక స్టూడెంట్, ఒక సాధారణ వ్యక్తి ఒక వారానికి అంతా ఒక 1000 రూపాయలు రావడమే చాలా కష్టం. బట్ ఇనాట మెంటర్స్ ఉన్నారు, ఇనాట కంపెనీ ఉంది, ఇనా సిస్టమ్ ఉంది. చెప్పండి, అలాగే ప్రతి ఒక్కటి కూడా మనం అనేది అచీవ్మెంట్ అవుతున్నాం ఫ్రెండ్స్. అంతో పాటు ఈ రోజు ఇంకా జబర్దస్త్ గా అనేది మన కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే నేను మా అప్లైన్ సపోర్ట్ వల్ల, మా లవ్లీ టీం వల్ల అచీవ్మెంట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇవన్నీ నా అచీవ్మెంట్ ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే డ్రీమ్ బిగ్. అంటే ఒక స్టూడెంట్ అయిన వ్యక్తిను నేను, నాకు అనేది డ్రీమ్స్ ఏం లేవు ఫ్రెండ్స్. ఒక స్టూడెంట్ అంటే ఏంటి, అలా చేసుకుంటే అలా వెళ్ళిపోతున్నాను. బట్ ఎప్పుడు నేను జాయిన్ అయ్యాను, మా అప్లైన్స్ అన్నారు, శ్రీను నువ్వు డ్రీమ్ రాయి. సార్ డ్రీమ్ అంటే ఏంటి సార్, మామూలుగా డ్రీమ్స్ అంటే ఏం లేదు సార్. లేదు శ్రీను, నీకు డ్రీమ్స్ ఉన్నాయి, నువ్వు రాయి అన్నారు. అవునా, ఓకే అన్నాను. ఎందుకంటే అక్కడ బ్యాక్ స్టెప్ వేసేవాడిని. డ్రీమ్ అంటే డ్రీమ్ రాస్తే అయిపోతాం, ఒక క్యాజువల్ గా ఉండేవాడిని డ్రీమ్స్ గురించి. నాకు ఏంటి డ్రీమ్స్ అనేది తెలియదు. బట్ మా అప్లైన్ కూర్చోబెట్టి దగ్గర రాయి పెట్టారు. ఏంటంటే చాలా మంది డ్రీమ్ రాయమంటే రాయలేకపోతుంది. ఎందుకంటే అక్కడ ఏంటి పేపర్ ఉంటుంది, రాయడానికి పెన్ ఉంటుంది. బట్ మనకి అక్కడ గట్స్ ఉండాలి. హిందీలో కావతం ఏంటి, కాగజ్ కలం కలేజా అనుకుని ఒక హిందీలో కావతుంది. అంటే మనకనేది పేపర్ ఉండాలి రాయడానికి, తెలుసా, పెన్ ఉండాలి. అని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి గట్స్ ఉండాలి. నేను రాయిస్తాను అనుకొని మా అప్లయన్స్ కూడా అలాగే నాతో పాటు రాయించాలి డ్రీమ్. రాయించిన తర్వాత ఎలా చేయాలని ఆలోచించాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో కూడా ఏంటి ప్రతి ఒక్కరు ఏంటంటే प्रॉब्लम देखेगा तो गोल बन जाएगा, गोल देखेगा तो प्रॉब्लम बन जाएगा। आदमी कितनी कर सकता है, कितनी सोचता है, हिम्मत चाहिए, हिम्मत बड़ा करने का नहीं, बड़े सोचने के चाहिए అనుకుని ఇందులో కావాల్సింది ఫ్రెండ్స్। నేను కూడా అన్ ప్రకారం నేను ఫాలో అయ్యాను. నేను డ్రీమ్ రాసాను. డ్రీమ్ రాసిన తర్వాత ఏం చేశాను తెలుసా, అంతగ్గట్టు ఇక్కడ డెడికేట్, అంతగ్గట్టు ఎలా వర్క్ చేయాలనుకుంటూ డెడికేట్ గా అనేది అప్లైన్కి అడిగాను. సార్ డ్రీమ్ రాస్తాను, ఎలా చేయాలి, ఎలా చేస్తే అవుతుంది తెలుసా అనుకుని మా అప్లైన్కి అడిగాను ఫ్రెండ్స్. అప్లైన్కి అడిగేటప్పుడు అంత తగ్గట్టు వర్క్ చేశాను. ఆ వర్క్ చేసిన పక్కన పెడితే అంటే రెస్పాన్సిబిలిటీ, అంటే ఇది నాని ఎలక్కని సాధించి తీరాలి అనుకుంటే నేను అనేది చేశాను ఫ్రెండ్స్. రెస్పాన్సిబుల్ గా చేశాను. అన్నట్టు ఏంటంటే ఈనాటి మాకు స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. ఎలా స్కూల్లో ఎడ్యుకేషన్ ఇచ్చారు తెలుసా, అంటే జాబ్ ఎలా చేయాలి, నీకు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి అనుకొని ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ఇచ్చారు. బట్ ఇక్కడ నంబర్ 1 కంపెనీ అనుకోవచ్చు, నేను చాలా అదృష్టం అనుకోవచ్చు. ఆ కంపెనీలో ఉన్నాను. నంబర్ 1 కంపెనీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, సేఫ్ షాప్. అంతర్గత యుఎస్ఏ సిస్టమ్ నంబర్ 1 కంపెనీ సిస్టమ్. అంతర్గత ఎడ్యుకేషన్ ఎలా చెయ్యాలి, ఎలా డ్రీమ్ ఎలా అచీవ్మెంట్ అవ్వాలి. ఆనాట గురువుస్ ఉన్నారు ఫ్రెండ్స్. మనకి ఏం తెలుసా, ప్రతి క్షణం నువ్వు అవుతాది, నువ్వు వాళ్ళు చేయగలరు, ఇలాగ చేసి ఇలాగ ఎడ్యుకేషన్ తీసుకో అనుకొని మన మెంటర్స్ ఉన్నారు, మన గురువులు ఉన్నారు, మన అప్లైన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అంతగ్గట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎడ్యుకేషన్ తీసుకున్నాను. ఫర్ యాటిట్యూడ్ అంటే ఆలోచించే విధానం నేను మార్చాను తెలుసా. వాళ్ళు ఎలా చేస్తే అవుతుంది ఏంటి అనుకుని నేను ఆలోచించి విధానం మార్చాను ఫ్రెండ్స్. ఆలోచించి విధానం మార్చిన తర్వాత మోటివేషన్, అంటే ఎవరు మోటివేషన్ చేసి కాదు ఫ్రెండ్స్, సెల్ఫ్ మోటివేషన్. మనకు మనమే మోటివేషన్ అవ్వాలి. నా వల్ల అవుతుంది అనుకొని చేయాలి. అందుకే నేను డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ సక్సెస్. అంటే నేను డ్రీమ్ రాశాను. డ్రీమ్ రాసిన తర్వాత అంత తగ్గట్టు అనేది టీమ్ పట్టు అప్లైన్ సపోర్ట్ అడిగాను, ఎలా చేస్తారు అనుకొని అంత తగ్గట్టు నా లవ్లీ టీమ్ కి ఎగ్జామ్ చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుడు ఫ్రెండ్స్. అది ఒడిశాలో కానీ, అదే ఆంధ్ర టీం కానీ, ఒడిశా టీం కానీ ప్రతి ఒక్కరు అనేది నాకని మంచి టాలెంటెడ్ వస్తున్నారు తెలుసా. నాకని పెద్ద వ్యక్తులు వచ్చినాను. ప్రతి ఒక్కరు మనది మేము ఏదైనా చేసినా సరే, ఏదైనా మాట్లాడుకున్నా మన టీం అంతా మాట్లాడుకొని ఏదైనా చేయాలని
ఒక డిసైడ్ అవుతాం ఎలా. కానీ ఆఫర్ వచ్చినా నా టీం వల్ల అనేది వరుసకొని ఆంధ్ర కూర్చొని ఒక జూమ్ లోనే మాట్లాడతాం, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే అవుతుంది ఏంటి అనుకొని ప్రతి ఒక్కరి మాట్లాడుతుంటాము. ఆ టీం రాసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు చేసిన తర్వాత ఏంటంటే మై అచీవ్మెంట్. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకోవచ్చు నా అచీవ్మెంట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒకటో క్లాస్ నుండి 10th వరకు చదివాను, ఆ 3 రూపాయలు పెన్తోనే రాసి 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 అలాగే రాసేవాడిని. నెక్స్ట్ ఏం తెలుసా, అలాగే ఒక పిల్లగా అసిస్టెంట్ పిల్లగా అయ్యాను, అది కూడా ఒక 3 రూపాయలు పెన్తోనే రాశాను. బట్ ఈ రోజు ఫ్రెండ్స్ నేను చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు. ఏం తెలుసా, ఒక బ్రౌన్ అయ్యాను. మాకు అప్లైన్స్ అన్నారు 3 రూపాయలు పెన్ కాదు 100 రూపాయలు పెన్ కొన్నాను, 100 రూపాయలు పెన్ కొన్నాను. నెక్స్ట్ అనేది 100 రూపాయలు నెక్స్ట్ అనేది ఏంటయ్యాను, ప్లాటినం అయ్యాను. 300 పెన్ కొన్నాను. అలాగే చూసుకుంటే గోల్డ్ అయ్యాను. డైరెక్ట్ గా ఈ రోజు అనేది 700 రూపాయలు పెన్ కొన్నాను. ఆ 700 పెన్తోన మనం కానీ ఒక ఇన్విటేషన్ చేసి రాస్తుంటే ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగే వేరా. 700 పెన్ అనేది ఒక ఫీలింగే వేరా. నెక్స్ట్ ఆ 700 పెన్తోన మనం అనేది ఒక ప్లాన్ చెప్తుంది ఎలాగుంటా తెలుసా, 700 పెన్న. ఎందుకంటే మా ఫ్రెండ్కి అనేది ఒక ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అంటే ఒక ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మా ఫ్రెండ్కి ఆ ఇన్విటేషన్ ఇచ్చాను. అతను ఏమన్నా శ్రీను పెన్ ఎంత అంటే 700 అంటే 700 అనేవాడు. అంటే అతని ఆలోచన చిన్నది, బట్ నేను కాదురా ఓన్లీ 700 రూపాయలే అన్నాను. ఎందుకంటే ఆ 700 పెన్ ఫ్రెండ్స్, ఈ పెన్నేని మనకి రిజల్ట్ వేస్తుంది ఎక్కడికి అనేది వెళ్ళినా. ఆ పెన్తో రాస్తే ఫీలింగే వేరే ఫ్రెండ్, అంత ఫీలింగ్ నాకు ఉండేది. అలాగే చూసుకుంటే ఒక మొబైల్ కొనాలంటే ఎగ్జాంపుల్ నాకే ఫ్రెండ్స్, నేను నాకు మొబైల్ కావాలంటే మా నాన్నకి చెప్పేవాడిను, మా అమ్మకి చెప్పేవాడిను, అమ్మ నాకు మొబైల్ కావాలి, ఇది కావాలి, అది కావాలని మా అమ్మకి చెప్పేవాడిను, నాన్నకి చెప్పేవాడిను. వాళ్ళు అనేది ఒక 10-12 వేలు మొబైల్ ఇచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు. నేను వాళ్ళు పంపితే నేను కొనేవాడిను. మన స్టూడెంట్ కి మొబైల్ అంటే అది ఎవరి మీద డిపెండ్ అయింటాం, అమ్మ నాన్న మీద డిపెండ్ అయింటాం ప్లస్ మొబైల్ కొనాలంటే. అదే నా అమ్మ నాన్న మీద అడిగాను, కొన్నారు. తర్వాత కాదు నెక్స్ట్ ఈ ఇండస్ట్రీకి రాగానా నాన్న అనేది అలాగే అప్లైడ్ మెంటర్స్ గురువులు సపోర్ట్తోనా అలాగే నా లవ్లీ టీం వల్ల ర్యాంక్ 4 అయ్యాను ప్లస్ 49,000 వచ్చింది. 49,000 రాగానే అప్పుడు సీనియర్ సార్కి అన్నాను మా గురువులకి, సార్ మొబైల్ అనేది ఇలా ఉన్నా సార్, ఒక టచ్ చేస్తుంది, ఒకటి వెళ్తుంది, జూమ్ కూడా కరెక్ట్గా అవ్వట్లేదు సార్, ఏం చేయాలంటే సార్ మీకు ఇన్కమ్ వచ్చింది కదా OnePlus మొబైల్ కొనండి. ఎందుకంటే మీనది స్టూడెంట్ OnePlus మొబైల్ పడితే అప్పుడు చూడండి సార్ ఫీలింగ్ వేరన్నా. ఓకే సార్ అన్నాను. OnePlus మొబైల్ కూడా నా సొంత డబ్బులతోనా 27 మొబైల్ కొన్నాను ఫ్రెండ్స్, అది కూడా OnePlus మొబైల్. ఆ OnePlus మొబైల్ తోన ఇలాగా సెల్ఫ్ చేస్తుంటే అంతో పాటు అనేది దానిలో జూమ్ అటెండ్ అవుతుంటే అంతో పాటు టీమ్ తో ఫోన్ మాట్లాడుతుంటే అవతల చూసే వాళ్ళు అనేది అక్కడ సింబల్ ఉంటారు OnePlus అనుకున్నా, అది చూస్తుంటే ఒక ఫీలింగ్ OnePlus మొబైల్ అంటే ఆ ఫీలింగ్ వస్తారు ఫ్రెండ్. ఎంత ఫీలింగ్ అంటే అంత ఫీలింగ్ వస్తారు ఫ్రెండ్. అలాగే చూసుకుంటే మానట్ అనేది ఒక యంగ్స్టర్లకి, మానట్ ఒక యూత్ కి ఏం కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ బైక్ కావాలి. ప్రతి ఒక్కరి అనేది ఏంటంటే అమ్మ బైక్ కొను, నాన్న బైక్ కొను, నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి, అది ఇది వెళ్ళాలి అనేవాళ్ళము. ఎందుకంటే అలా స్థాయిలో ఉండేవాళ్ళము. బట్ మా అప్లైన్ కన్నా సార్ నేను ఒక బైక్ తీసుకోవాలి, ఫీల్డ్ వర్క్ అనేది స్కూటీ పనికిరాదు, బైక్ తీసుకోవాలి, ఏం చేయాలి సార్ అనుకుంటే నాన్నగారు మేము ఆలోచిస్తే ఎక్కడైనా అప్పు తెచ్చి బైక్ తీసుకుంటామన్నారు. అప్పుడు గ్రేట్ మెంటర్ ఉన్నారు మా మెంటర్స్, దొంగ శ్రీనివాస్ సార్ అలాగే బస్సు డిలేశ్వర్ సార్, నువ్వు అనేది అప్పు తెచ్చి డబ్బులు అనేది టీకా బైక్ నువ్వు ఈఎంఐ తీస్తే నీకు అప్పుడు తెలుస్తుంది దానికి. ఎందుకంటే నెలకు అనేది 3,000 కట్టాలి కాబట్టి 3,000 వస్తున్నాను అంతే. ఓకే సార్ అన్నాను. నాన్నగా నేను వెళ్ళాము, డబ్బులు అనేది 30,000 కట్టాము, బండి తీసుకొస్తాము. అంతే నెలకి 31,000 అంటే 3,000 ఒక్కన్నా ఎలా కట్టాలి అంటే పరిగెట్టి ఇదికు నేను ఇన్కమ్ వచ్చింది, నాకు నెలకు 3,000 ఒక్కన్నా కట్టగలుగుతున్నాను. అంతో పాటు అనేది నా పెద్ద టీం, నా లవ్లీ టీం వచ్చింది వరుస ఆంధ్రలోన. అంతో పాటు నా సొంత బైక్ కూడా అచీవ్మెంట్ అయ్యాను ప్లస్. ఎందుకంటే వెనకాల పెద్ద హాగ్ అంటే అగ్గి ఉన్నది, కట్టకపోతే 3,000 ఒక్కన్నా నెలకు కట్టకపోతే బండి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు కట్టాలని ఏం చేయాలి, ఫీల్డ్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి, టీం పట్టుకొని అటు ఇటు అని తిరుక్కొని అలా చేస్తూ నాకు పెద్ద టీం వచ్చింది తెలుసా ఫ్రెండ్స్. అంతో పాటు ఇన్కమ్ వచ్చింది. నేను చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకు అనేది 2 సంవత్సరాల అయింది ఫ్రెండ్స్. 2 సంవత్సరాల దాకా నాకు ఇన్కమ్ రాలేదు, టీం రాలేదు. నువ్వు ప్రెషర్ ఉండేటప్పుడు టీం రాలేదు, ఇన్కమ్ రాలేదు. అందరూ ఎగతాలు చేసేవాళ్ళు, యాలని చేసేవాళ్ళు తెలుసా, ఎలా చేయాలి అనుకునే వాళ్ళు. బట్ ఈ రోజు ఫ్రెండ్స్ సంవత్సరం తిరగగానే
సంవత్సరం కరెక్ట్ సంవత్సరంలోనే నేను గోల్డ్ అయ్యాను. గోల్డ్ అయిన తర్వాత ఎలా సాధ్యమంది వెనక నాకు అగ్నిప్ ఉన్నది. ఏంటి నా బైక్ 3,000 అన్నారు. పరిగెత్తి పరిగెత్తి గోల్డ్ అయ్యాను, ర్యాంక్ 4 అయ్యాను, టీమ్ వచ్చింది, ఇన్కమ్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే చూసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోర్ వెర్నింగ్ మోర్ లెర్నింగ్ అంటే మోర్ అంటే ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకుంటాం, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉన్నారు. అది ఏంటంటే అప్లైన్ ఆశీర్వాదాలు, అప్లైన్ గైడ్ లైన్, అంతో పాటు మెంటర్స్ సపోర్ట్ వల్ల అతను అన్ని నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. నేర్చుకొని అతను మూడో స్టెప్ మీద ఇన్కమ్ ఎంత ఉందో అతను కావాలనుకుంటున్నారు. అదే రెండో వ్యక్తి ఏంటంటే అతను ఏమీ నేర్చుకోడు, ఏమీ నాకు వద్దు, నేను ఏంటి చేయను అనుకునే వ్యక్తి అతను రెండోది కావాలంటే అతను దొక్కట్లేదు, అతను అందుకోలేకపోతున్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, అప్లైన్ అనేది ప్రతి ఒక్క విషయం అనేది నేర్పిస్తుంటారు. కంపెనీ కూడా ప్రతి ఒక్క విషయం నేర్పిస్తుంది. సిస్టమ్ ప్రతి ఒక్క కూడా అడుగడుగున నీకు నేర్పిస్తుంది. మనం అనేది ఎంత నేర్చుకుంటే మనకనేది సముద్రం అంత ఉన్నారు ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి. మనం ఎంత నేర్చుకుంటే అంత ఇన్కమ్ సంపాదించుకోం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందరం నేర్చుకున్నాము, ఈ సముద్రంలో ఒక చిన్న నీటి పొంది అంతది, మనము సముద్రంలో చిన్న నీటి పొంది అంతది ఫ్రెండ్స్ నేర్చుకున్నాము. ఇంకా ఎంత నేర్చుకుంటే ఇంకా చాలా ఉన్నది ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి, అంత ఉన్నది. అంతేపాటు ఇక్కడ మనకు తెలిసిందేని ఇక్కడ ఏంటంటే భగవద్గీతలో ఏంటి శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా చెప్పేవారు ఏంటి, అక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనేది అక్కడ కరెక్ట్గా అనేది మధ్యగా ఆపేటప్పుడు, యుద్ధం తగ్గి మధ్యగా ఆపేటప్పుడు ఏంటంటే అక్కడ అర్జున్ చూస్తాడు యుద్ధం చేయడానికి, అంటే వీళ్ళందరితో నేను యుద్ధం చెయ్యాలా. ఇక్కడ చూసుకుని మొత్తం నా ఫ్యామిలీ ఉంది, ఇక్కడ మొత్తం నా ఫ్యామిలీ ఉంది. ఏంటి నా ఫ్యామిలీ, అన్న తమ్ముళ్ళు, బామ్మర్దులు, బావలు, మేనమామలు అందరూ ఉన్న వీళ్ళతో యుద్ధం చేయాలనుకుంటూ రథం దిగిపోయి ధనుసు అనేది కింద పడేసాడు, నా వల్ల అవదు అనుకుని శ్రీకృష్ణుడు చెప్పేశాడు. బట్ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే 18 అధ్యాయాలతో 7 పైగా శ్లోకాలతో అతనికి అనేది చెప్పేసి అతను యుద్ధం చేయించాడు. అవునా కాదు? ఇక్కడ కూడా మా అప్లయన్స్ 7 మంది అప్లయన్స్ ఏంటంటే, సార్ నాకు మొబైల్ అనేది ఒక ఛార్జింగ్ పెడతాం ఈరోజు, ఇది ఎంతవరకు వాడతాం, ఈరోజు నైట్ లో యూజ్ చేస్తాం, మార్నింగ్ ఛార్జింగ్ పెడితే కదా మనం యూజ్ చేయగలము, యూజ్ చేయగలమా? యూజ్ చేయలేము. బట్ ఈ రోజు కూడా నా అప్లయన్స్ అలాగే, నాకు ఎప్పుడనేది నా ఛార్జింగ్ డౌన్ అయిపోదో ఒక్కొక్క 7 మంది అప్లయన్స్, దొంగ శ్రీనివాస్ సార్, బస ఢిలేశ్వరి సార్, దుర్గా శ్రీరామ్ సార్, కప్ప ఈశ్వరి సార్, హరికృష్ణ సార్, ప్రభ మేడం, మన్మత్ సార్, అందరు కూడా ఏంటంటే ఒక్కొక్క తరిక్కలో నాకు అనేది మళ్ళీ ఫుల్ ఛార్జ్ అనేది ఎక్కిస్తుంటారు. ఎప్పుడైనా నా వల్ల అవడానికి కొద్దిగా ఆగిపోయినంటే కొద్ది మళ్ళీ ఛార్జ్ ఎక్కిస్తుంటారు ఫ్రెండ్స్. అలాంటి అప్లయన్స్ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా అనుకుంటున్నాను అలాంటి నంబర్ 1 కంపెనీలో ఉందనుకో నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అంతేపాటు అలాంటి సిస్టమ్ లో ఉన్నాను అనుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదల్లా చూసుకుంటే మన గ్రో ఫౌండేషన్ పల్లప్పుడు మనతో ఉండి, మన అప్లయన్స్, మన గురువులు, మన మెంటర్స్ ప్రతి ఒక్కరు మన అప్లయన్స్ అని మనతో తోడు ఉన్నారు కాబట్టి ఏదనుకోనైనా సాధించవచ్చు. కొండతో కూడా మనం ఢీ కొట్టి సాధించవచ్చు. ఎందుకంటే మన వెనకాల మన దండాలు అప్లయన్స్ ఉన్నారు, కమిటెడ్ అప్లయన్స్ ఉన్నారు, డూ అండ్ చేసి అప్లయన్స్ ఉన్నారు మనకు సపోర్ట్ చేయడానికి. అలాగే చూసుకుంటే చాలా మంది సార్ ఈ బిజినెస్ చేయాలంటే ఏదనుకుంటారు తెలుసా, సార్ నాకు అదృష్టం ఉండాలి కదా, సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ 1% లక్, నెక్స్ట్ 1% టాలెంట్, నెక్స్ట్ 98% అనేది నెవర్ గివ్ అప్. మనం ఎలాంటి పరిస్థితుల్లో కానీ మనకు అనేది ఆల్రెడీ లక్ ఉంది, ఆల్రెడీ మనకి బిజినెస్ చేస్తూ టాలెంట్ కూడా కొద్దిగా ఉంది. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది నెవర్ గివ్ అప్. ఎలాంటి పరిస్థితుల్లో కానీ నేను డైమండ్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే మనం ప్రతి ఒక్క మన ప్లాన్స్ విని వచ్చాం. ఎందుకు వచ్చాము? మనము డైమండ్ అవ్వాలనుకోండి. అవునా కాదా? డైమండ్ అవ్వాలంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నెవర్ గివ్ అప్, ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టుకొని మనం అందరం అనేది డైమండ్ అవగలం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు ఇంకా మన కంపెనీ ఇంకా బ్యాటరీ సిస్టమ్ అనేది ఎలాగంటే అలాగా మార్చింది, కంపెనీ అప్డేట్ అయితే ఇంకా డైలీ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది, ఇంకా మనం స్పీడ్ గా వర్క్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అనేది నెవర్ గివ్ అప్, ఏది కానీ వదిలే పరిస్థితి లేదు ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, రెండో పిక్చర్లో ఏమన్నానంటే, రెండో ఫోటోలనా అతను ఏంటంటే వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్ వర్క్. మనం చేసింది స్మార్ట్ వర్క్ ఫ్రెండ్స్. చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నాం, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్. ఎలా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక గేదె ఉన్నది, తండ్రి కొడుకున్నారు, అది నాకుంటూ అలాగా తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలుసా, అది ఏంటో ఎలా చేయాలో తెలియదు. బట్ అదే వ్యక్తి రెండో వ్యక్తి గేదె మీద కూర్చొని ఎంత చక్కగా అలా తీసుకొని వెళ్ళిపోతున్నా లేదా. ఎక్కడ కూడా మనం కూడా హార్డ్ వర్క్ చేసేది కాదు ఫ్రెండ్స్, స్మార్ట్ వర్క్. అది ఎలా అంటే అప్లైన్కి అడగాలి, సార్ నేను ఎలా చేయాలి,
ఎలా చేస్తే అవుతుంది ఏంటి అప్పులని అడగాలి. అంతా గడ్డ మన టీం పట్టుకుని మన అందరం అలా చేసి డల్లా ఆడుకుంటూ పాడుకుంటూ చెయ్యొచ్చు ఫ్రెండ్స్. ఈనాటి ఇండస్ట్రీ లేదు తెలుసా, మనం నేర్చుకున్న దశలో కూడా ఇన్కమ్ ఇస్తుంది. అంతో పాటు మన టీమ్ తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది. అంతో పాటు ఏ ఇండస్ట్రీలో లేదు మనకనేది సపోర్ట్. బట్ ఇక్కడ ఉంది అన్నది సపోర్ట్ చేయడానికి కూడా మనకనేది మన అప్లయన్స్ మన కంపెనీ ప్రతి ఒక్కరు అనేది నేర్చుకుంటూ కూడా మన అందరం అనేది స్మార్ట్ వర్క్ చేసి మన అందరం కూడా డైమండ్ అవ్వాలి ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే టీం బిల్డ్ అయ్యి అంటే అలాగంటే ఒక చిన్న అబ్బాయి ఒక సంవత్సరం పిల్లోడు ఏం కావాలి, అతని సంవత్సరం పిల్లోడికి టీకా కావాలి. వాళ్ళ అమ్మకు తెలుసు టీకా వేస్తే చాలా జ్వరం వస్తుంది, అంతో పాటు అనేది పిల్లోడికి గట్టిగా ఏడిస్తాడు. అవునా కాదా? ఏడిస్తాడు, గట్టిగా పెడతాడు అనుకోండి. బట్ అతను వాళ్ళ అమ్మ కూడా ఏంటంటే టీకా వేస్తే, ఎందుకంటే పెద్ద అయ్యాక నా పిల్లోడు ఏనంత అనారోగ్యం రాకుండా అతని దగ్గర చేరకుండా అనేది అతను ఇంకా అనేది ఉన్న స్థాయికి వెళ్ళాలి కదా అనుకుంటూ వాళ్ళ అమ్మ టీకా వేస్తుంది. ఇక్కడ కూడా మనం కూడా ఏంటంటే మనం కొత్తగా జాయిన్ అయిన మన టీమ్ కి ఏం చేయాలంటే ముందుగా అనేది వాటిని జాయిన్ అయినందుకు ఇద్దరు చూపించేస్తారు. నాకు వీళ్ళకి వాళ్ళకి చెప్పేనా అంటారు. మన మీద అదే ఒక ఎక్సైట్మెంట్ వల్ల చాలా చూపించారు కదా వీళ్ళు ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే నో అంటారు. నో అని వాళ్ళ వ్యక్తి లిస్ట్ ఉంటుంది. బట్ నో అందు వల్ల మనకి ఎవరు లేరని, నాకు ఎవరు తెలిసిన లేరని అని చెప్పేస్తారు. బట్ మన ముందు పుస్తకం ఏం చేయాలి కదా, అతని దగ్గర కూర్చొని లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఒకరిని అనేది వాళ్ళకనేది టీంకి అనేది ఎలాగనేది లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకనే కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి వాళ్ళ టైం తీసుకొని ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పిన తర్వాత ఏం చేస్తాం, ఫాలోఅప్ చేస్తాం. ఫాలో తర్వాత అగైన్ మనం ఫాలోఅప్ చేస్తాం. ఫాలో చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఏం చేస్తారు, డీడీ ఇస్తారు. డీడీ ఇచ్చిన తర్వాత 24 గంటలు లేదా 48 గంటలు నాకు ఎఫ్ఐఎం చేయాలి. ఎలా ఎఫ్ఐఎం చేయాలంటే మన అప్లైన్ దగ్గర నేర్చుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఎం చేయాలి. ఎఫ్ఐఎం చేసిన తర్వాత మెల్లమెల్లగా గ్రూప్ మీటింగ్ ఇన్వైట్ చేయాలి. గ్రూప్ మీటింగ్ ఇన్వైట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ట్రైనింగ్ ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే ట్రైనింగ్ గ్రూప్ మీటింగ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రైనింగ్ లో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్లియర్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నో 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 అని వల్ల ఎలా ఊపు పట్టాలి, ఎలా చెప్తే అవుతుంది, ఎలా చెప్పే విధానం ఎలా మాత్రం అతనికి మైండ్ సెట్ అనేది వస్తుంది. అతను అనేది ట్రైనింగ్ లో కూర్చోబెట్టాలి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటి, శనివారం రోజు అతను పట్టుకొని మనం ఇన్విటేషన్ చేయాలి. అతను పట్టుకొని ఇన్విటేషన్ చేయాలి. సండే రోజు వస్తారు, విని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు ప్లాన్ విని, లేదనుకొని మరి సోమవారం నుండి మళ్ళీ ప్లాన్స్ అలాగ చేస్తూ 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 మనకే తెలియట్లేదు ఎప్పుడు మన ర్యాంక్ మారుతాం, ఎప్పుడు లెవెల్ మారుతాము, ఎప్పుడు మనకి పెద్ద టీం కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్. అందుకే ఇలా చేస్తూనే కూడా అవుతుంది. అలాగే చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ 2 డైమండ్. ఈ 4 వ్యక్తుల్లోనే ఎవరు డైమండ్ అవుతారు అంటే ఒక 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లోనే అక్కడ డైమండ్ షిప్ ఉన్నారు ఫ్రెండ్స్. డైమండ్ షిప్ ఉంటే ఈ 5 మంది ఒకరు ఏమనుకుంటారు, పరిగెట్టి వెళ్ళేసి ఆ డైమండ్ షిప్ అని నేను అనుకుంటాను, అది నాకే సొంతం అనుకుంటారు. అదే 2 వ్యక్తి ఏమనుకుంటారు, ఇతను ఇంత పరిగెడుతున్నారు కదా నేను తాబే మీద వెళ్ళేసి ఆ డైమండ్ షిప్ అనుకుంటాను అంటారు. అదే 3 వ్యక్తి ఏమనుకుంటారు తెలుసా, ఓహో ఈ తాబే మీద వెళ్తారా, నేను తాబే మీద వెళ్తావు, నేను సైకిల్ మీద వెళ్ళేసి నేను డైమండ్ షిప్ అని అనుకుంటాను అనుకుని 3 వ్యక్తి అనుకుంటారు. అప్పుడు 4 వ్యక్తి ఏంటి ఆలోచిస్తారు, 1 వ్యక్తి పరిగెడుతున్నారు, ఓకే పరిగెత్తి అనుకుంటాం అంటున్నారు. 2 వ్యక్తి తాబే మీద వెళ్తాం అంటున్నారు. అదే 3 వ్యక్తి సైకిల్ మీద వెళ్ళి అనుకుంటాం అన్నారు. నేను సైకిల్ కాదు, తాబే మీద కాదు, పరిగెట్ కాదు, నాకు అనేది రాకెట్ కావాలనుకోండి, వెనక రాకెట్ అనేది ఎత్తుకొని ఆ డైమండ్ షిప్ అని అనుకుంటారు. ఈ 4లోనే ఎవరనేది వేగంగా డైమండ్ షిప్ అని అనుకుంటారంటే తెలుసా ఫ్రెండ్స్, మనకనేది 4వ వ్యక్తి అనేది డైమండ్ షిప్ అనుకుంటారు. ఎందుకంటే 4వ వ్యక్తి డైమండ్ షిప్ అనుకుంటారంటే అతని దగ్గర ఏం కొన్నది, వెనకాల ఉన్నది రాకెట్. అందుకే మనకు కూడా ఫ్రెండ్స్, మనకు కూడా ఈ బిజినెస్ జాయిన్ అయిన అంటేనే 3 to 5 years అనేది మనకనేది ఏంటి డైమండ్ షిప్ అవడానికి. మన అప్లాన్స్ అంతా రండి సార్ అంటారు. మనం ఈరోజు చేద్దాం, రేపు వెళ్దాం, ఇలా వెళ్దాం అనుకుంటే మనకు మనమే బ్యాక్ స్టెప్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బట్ మనం కూడా ఏంటంటే మనం కూడా డూ అండ్ డై అంటే మాకు ఒక అప్లైన్ అన్నారు, ఎవరో కాదు మా గ్రేట్ మా రోల్ మోడల్ బాస డిలేశ్వర సార్ ఏమంతా తెలుసా, బాప్ టేక్ అంటే మాట్లాడే మాట కూడా ఒకటే, నాన్నగారు కూడా ఒకటే అనుకొని అన్నారు. అంతే అనగే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కూడా అనేది ఒకే మాట మీద మనం డైమండ్ అవ్వాలి అనుకుంటూ డూ అండ్ డై చేస్తాం అనుకోండి, 3 to 5 years కాదు ఫ్రెండ్స్, ఓన్లీ 4 years 3 years లో చాలా మంది డైమండ్ అయిపోతాం ఫ్రెండ్స్. మనం కమిట్మెంట్ తీసుకోవాలి, డూ అండ్ డై చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే నీ సక్సెస్ ఎలా ఉండాలంటే నువ్వు అని నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా
సార్ మీరా అని అడిగేలా ఉండాలి. అంటే ఇప్పుడు మన అందరం అనేది అదే పొజిషన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అందరం అనేది డైమండ్ అవ్వడానికి వెళ్తున్నాం. డైమండ్ అనేది వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు అనేది ఏంటి, 1 by 1 ప్లాన్స్ చెప్తుంటాము. హెచ్చి అంత నువ్వు చేస్తున్నావా, అల్లది ఇల్లది మనకి ఎగతాలు ఏళ్ళ చాలా చేస్తుంటారు. చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే నాకే చెప్పాలంటే నాకు అనేది ఇలాగే బిజినెస్ జాయిన్ అవడానికి చాలా మంది మా ఊర్లో కూడా ఏంటి నాకు ఎగతాలు చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు తెలుసా, ఓ ఇన్ని సంవత్సరాలు అయిందిరా నీ సేఫ్ షాప్ లో చేస్తాను, ఇన్కమ్ ఏది, నీ టీం ఏది, నీ బ్రౌన్ ఏది అనేవాళ్ళు చాలా మంది. ఏంటంటే నువ్వు ఒక కొజ్జోవరురా, నీ వల్ల అవ్వదురా, ఇదిరా అదే నాకు ఎగతాలు చేసేవాళ్ళు. బట్ నాకు పట్టుకొని అక్కడ ఉంటే ఈ రోజు నాకంటూ నాకంటే టీం ఉండదు, అంతో పాటు నాన్న ఈ స్థాయిలో ఉండదు, నాకంటే ఇన్కమ్ ఉండదు, ఏమి ఉండదు, యాక్సిడెంట్ జీరో ఉండదు. బట్ వాళ్ళ మాట ఎస్ పక్కన పెట్టి నా అప్పుడని మాట విన్నాను కాబట్టి నా కంపెనీ ఎలా చెప్తుందో, నా సిస్టమ్ ఎలా చెప్తుందో, మా గురువుస్ ఎలా చెప్తున్నారో, మా మెంటర్స్ ఎలా చెప్తున్నారో అలాగే విన్నాను కాబట్టి ఈ రోజు గోల్ పొజిషన్ లో ఉన్నాను. అలాగే చూసుకుంటే ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్ మనకి ఎగతాలు చేస్తే అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ వదిలేసేయండి. రాబోయే కాలానికి మంచి రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరి నుంచి వదిలిన వాళ్ళేంటంటే సార్ రండి సార్ అనుకుంటే ఆల్ చేస్తారు. సార్ మీకు పర్మిషన్ ఇవ్వండి సార్, ఫోటో తీసుకుంటాను సార్, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్, సార్ మా ఇంటికి రండి సార్ అనుకుంటే ప్రతి ఒక్కరు అనేది వాళ్ళే మనకనేది ఏం చేస్తారు తెలుసా, సన్మానం చేస్తే మనకే పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ రోజు అనుకున్నా పర్వాలేదు, రేపు పొద్దున్న ఏంటంటే ఈ రోజు బాధపడితే రేపు పొద్దున్న బాధపడతారు అనుకుని ఒక పెద్దలు చెప్పారు ఫ్రెండ్స్. మన అందరం ఈ రోజు అనిపించుకుందాం, రాబోయే కాలం సార్ మీరే రండి రండి అనుకుని అనిపించుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే ఎస్ ప్రతి ఒక్కరండి గోడ్ డైమండ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఇంత చక్కగా అవకాశం ఇచ్చిందనుకో మా గ్రేట్ ట్రిపుల్ డైమండ్ పదకొండు మాంతి సార్కి, డొంక శ్రీనివాస్ సార్కి, బసవ ఢిల్లేశ్వర రెడ్డి సార్కి, అలాగే మన కప్ప ఈశ్వర్ రెడ్డి సార్కి, శ్రీరామ్ సార్కి, అలాగే మన హరికృష్ణ సార్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన దానికి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికనే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈ రోజున నేను నేర్చుకున్నాను అదే అండి నేను చెప్పాను. నా వల్ల అయినా సరే ఏమైనా తప్పులైనా సరే క్షమించేస్తారు. అలాగే చూసుకుంటే మన ముందు కూడా ఒక యంగ్ అనేది డైనమిక్ సిస్టమ్ ఒక సార్ అన్నారు. సార్ అనేది మామూలు రారు, సార్ అనేది ప్రతి ఒక్కరు అనేది బిగ్ క్లాస్ సార్ ఇన్వైట్ చేయడం. లెస్ట్ వెల్కమ్ సార్ ట్రిపుల్ డైమండ్ వెల్కమ్ మాంతి సార్, వెల్కమ్ సార్ జూమ్ ఛానల్, వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జీ. సార్ రాలేరు, సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం, యూ విల్ క్యారీ फॉरवर्ड. सो थैंक यू सर. कप्पा श्रेणु रेड्डी सर, सबको समझ में आया ना? आज तो पूरा आग लगा दिए. क्या आग लगा दिए कि नहीं? सच में बॉम्ब छोटा है, अगर फटेगा तो पूरा फट जाएगा. ऐसा आज पूरा सुबह सुबह पूरा आग लगा दिए. इसलिए हम हमारा तरफ से जबरदस्त तालियों के माध्यम से हम सर को थैंक्स कहेंगे. सो बहुत बहुत धन्यवाद. सो फिर सर जो भी बताया तेलुगु में बताया, मैं हिंदी में थोड़ा बता देता हूँ. सर का नाम है कप्पा श्रीनिवास रेड्डी सर. सर इच्छापुर से बिलोंग करता है और सर का पिताजी का नाम है कप्पा ईश्वर रेड्डी सर. आज हमारा बिजनेस में टॉपर्स लेवल में है. तो शुरुआत में सर को हमारा लेट डल्ली रामू रेड्डी सर का वजह से अपॉर्चुनिटी आया था. कप्पा ईश्वर रेड्डी सर तो ज्वाइन हो गया. बाद में ज्वाइन होने के बाद किसको बोलेंगे? घर वालों को बोलेंगे ना. उस समय ईश्वर सर ने श्रीनु रेड्डी सर को बोले, बेटा ये बहुत बढ़िया बिजनेस है, ये करेगा तो हम अच्छा जिंदगी कर सकते हैं. तो ये पूरा नेगेटिव करने वाला कोई नहीं है. कप्पा श्रीनु रेड्डी सर, कप्पा ईश्वर रेड्डी सर को नेगेटिव करते थे उस समय, क्योंकि वो 10th क्लास तक पढ़ाई किया. गांव में क्या होता है ना, बहुत लोग दोस्त लोग कंपनी में जाके 10,000 के लिए 5,000 के लिए पैसा कमा के जब गांव लौटाते हैं उस समय बड़ा बड़ा मोबाइल फोन, शूज, अलग अलग पूरा क्या पर्सनालिटी बदल के आते हैं. जब ऐसा देखा कप्पा श्रीनु रेड्डी सर, उनको भी माइंड में आया अगर एक कंपनी में ज्वाइन हो जाऊंगा तो मैं भी बड़ा मोबाइल पकड़ सकता हूँ, अच्छा कपड़ा पहन सकता हूँ करके. वो भी पिताजी को क्या बोला, मैं कुछ नहीं करूंगा, मैं भी मेरा दोस्त लोगों के साथ में मैं चले जाऊंगा करके ये भी कंपनी में ज्वाइन हो गया, दूसरा कंपनी में. वहीं पे 1-2 महीना
ऐसा काम करने के बाद पता चला बाप रे इतना मेहनत करना पड़ेगा बाहर में। ऐसा सोच के फिर गौर घर लौट आ गया। आने के बाद एक उस समय उनका बीमारी कुछ हो गया था, हॉस्पिटल में गए थे। उस समय ईश्वर रेड्डी सर ने बोला ऐसा नहीं है, हम फ्राइडे दिन में ट्रेनिंग हो रहे हैं, वहां पे जाके हम घर चले जाएंगे। तो उस समय में भी श्रीनु रेड्डी सर ने मना कर दिया, मैं नहीं आऊंगा नहीं आऊंगा करके। फिर भी कैसे भी करके ईश्वर रेड्डी सर ने लेके चला गया। उस समय श्रीनु रेड्डी सर सेमिनार हॉल के नीचे खड़े हुए थे। ईश्वर रेड्डी सर ऊपर चल जाके और रूम में बैठ गए। तो उस समय दिलेश्वर रेड्डी सर और मैं, मुझे ठीक से याद नहीं है, सर बोल रहे मैं, हम लोग आए सर से बात किए। बात करने के बाद उस दिन वो भी ऊपर आए, ट्रेनिंग हॉल में बैठे। उस दिन मेरा ट्रेनिंग, तो उस ट्रेनिंग से सर थोड़ा समझ में आया करना है तो ये चीज करना चाहिए हमको करके वो करने लगा। बाद में संडे में भी हमारा सेमिनार प्लानिंग देखने के लिए आए। देखने के बाद उनको लगा मैं भी करूंगा करके सर को बोले, ईश्वर रेड्डी सर को, पिताजी मैं भी करूंगा। पिताजी क्या क्या बोले ईश्वर रेड्डी सर ने, तुम मत करो, तुम काम करो कंपनी में जाके। ये तो परेशान हो गया। तो बाद में माँ के पास में गए, माँ को पूछे मम्मी मैं भी करना चाहता हूँ, पिताजी मना कर रहे हैं। मम्मी क्या बोले, पिताजी ऐसे बोलते हैं आपके लिए ऑलरेडी आईडी निकाल के रख दी है। उस समय से आज तक ऐसा करके जा रहे हैं दोस्तों। मतलब एज बहुत छोटा है, अभी बहुत छोटा उम्र है, फिर भी इतना मेहनत करते हैं रात दिन एक करके। आज राजमंड्री जैसा बड़ा बड़ा शहरों में वो अकेला, आज क्योंकि नेटवर्क मार्केटिंग में अगर हमको सक्सेस चाहिए तो जहाँ पे हम ज्वाइन हुए, जहाँ पे हम जन्म लिए, वहां से थोड़ा अलग से जगह में हमको करना चाहिए, नहीं तो हम वही का वही रुक जाएंगे। बहुत लोग क्यों नेटवर्क मार्केटिंग में फेल होते हैं, वहीं पे ज्वाइन होते हैं, वहीं पे सिल्वर बनते हैं, वहीं पे गोल्ड बनते हैं, वहीं पे पर्ल बनते हैं, टॉपर्स एमराल्ड, वहीं पे डायमंड बनने के लिए कोशिश करते हैं। ऐसे थोड़ी होता है, नहीं होता है दोस्तों। हमको लेवल का हिसाब से हमको अलग अलग सिटी पकड़ना चाहिए। ऐसा नहीं करेगा तो बाद में क्या करेगा, वो सिटी बदलेगा नहीं, बाद में अपलाइन को गाली देते रहेगा, अपलाइन मेरे ऊपर ध्यान नहीं दे रहे। हाँ, खुद को ऊपर खुद को ध्यान देना चाहिए, अपलाइन को ऊपर गाले देना लगते हैं बहुत लोग। इसलिए नेटवर्क मार्केटिंग में बहुत लोग फेल हो जाते हैं। वो खुद बदलता नहीं, हाँ दूसरों को बदलने के लिए कोशिश करते रहते हैं। तो ऐसा बहुत सारा डायग्राम के माध्यम से आपको दिखाया, पूरा समझ में आए होंगे मैं विश्वास करता हूँ। तो इसीलिए और एक बार हमारा कपास रेणु रेड्डी आज बहुत सारे अचीवमेंट भी लिया। हाँ, इतना छोटी उम्र में वन प्लस फोन यूज कर रहे, और जो भी पेन यूज कर रहे 700 का पेन यूज कर रहे, खुद का गाड़ी है, और आने वाला दिन में बहुत जल्दी गाड़ी भी लेगा 4 चक्का वाला, इसे कहते हैं कार। हाँ, ऐसे घूमेंगे जबरदस्त। और क्या चाहिए मतलब हमारा बिजनेस, जो सपने वाले हैं ना, वो सपने वाले को हमारा बिजनेस है। जो दुखी वालों को ये बिजनेस नहीं है, जो मुर्दा आदमी को ये बिजनेस नहीं है, जो सपना है सच में जिंदगी बदलना चाहते हैं, वो आदमी को हमारा इंडिया नंबर 1 कंपनी सैफ साहब का बहुत जरूरी है। तो इसलिए जो भी लेगा नहीं लेगा वो बात की बात है, हमारा काम तो हमको करना ही चाहिए दोस्तों। तो हम करने वाले हैं, सिर्फ बात करने वाले नहीं है। तो इसलिए मैं चाहता हूँ और एक बार हमारा कपस रेणु रेड्डी सर के लिए और हमारा बुड़कू मोहम्मद रेड्डी सर के लिए जबरदस्त ताली होना चाहिए दोस्तों। थैंक यू थैंक यू थैंक यू वेरी मच। और हमारा सुपर चार्ज, हर रोज हमको बात करना चाहिए सुपर चार्ज प्लानिंग के बारे में, क्योंकि हर रोज मोबाइल का चार्जिंग चाहिए कि नहीं चाहिए, चाहिए। इसलिए हमको भी हर रोज चार्जिंग चाहिए। तो इसीलिए हर रोज हम बात करते रहेंगे सुपर चार्ज सुपर चार्ज सुपर चार्ज। तो इसीलिए टीम को भी ज्यादा से ज्यादा प्रमोशन करने का हमारा कर्तव्य है। तो इसलिए हमको रेस्पॉन्सिबिलिटी लेना है, ठीक है दोस्तों। और हम गोवा भी जा रहे हैं बहुत जल्दी, तो पूरा तैयारी के साथ रहना है, ठीक है दोस्तों। पूरा ये ट्रिप एंटरटेनमेंट का ट्रिप रहेगा। तो हमारे सर हमेशा बोलते हैं गोवा ट्रिप एंटरटेनमेंट ट्रिप एंड दिल्ली ट्रिप एजुकेशन ट्रिप। पूरा एंटरटेनमेंट होगा उधर,
तो इसलिए जो ज्यादा पैसे कमाते हैं वो गोवा में जाके ज्यादा एंटरटेनमेंट कर पाएगा। अगर पैसा नहीं कमाएगा तो नहीं कर पाएगा दोस्तों, इसलिए हमको ज्यादा से ज्यादा पैसा कमाने का। तो थैंक यू वेरी मच। सो सर, तो जितना लोग आज जूम मीटिंग में अटेंड किए और जितना लोग यूट्यूब में अटेंड किए, हमारा तरफ से और सबका तरफ से सबके लिए जबरदस्त तारीफ होना चाहिए दोस्तों। थैंक यू वेरी मच। और हमारा सेशन यहाँ से हम खत्म करेंगे। थैंक यू, बहुत बहुत धन्यवाद। ऐसे आते रहिएगा और ज्यादा से ज्यादा लोगों को प्रमोशन करना चाहिए। ठीक है दोस्तों, थैंक यू वेरी मच एंड गो डायमंड। थैंक यू सर, थैंक यू सर। ठीक है, हम क्लोज करेंगे, ओके ना। थैंक यू सर, थैंक यू वेरी मच। और कल ये किसका है वो ध्यान देके पूरा पूरा स्लाइडिंग के साथ में सुबह सुबह सही समय में पहुंचना है। सो यहाँ से हम खत्म करेंगे, क्लोज करेंगे। सो बहुत बहुत